దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ ఉపవాస ప్రార్థనకు చేరవచ్చిన పరిశుద్ధులందరికీ మరొకసారి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో శుభములు, వందనములు తెలియజేస్తుంటున్నాం. చిన్న ప్రార్థన చేసుకుని మనం ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన దేవా, ఈ రాత్రికాలం నీ సన్నిధిలోనికి చేరవచ్చిన బిడ్డలందరినీ నీ కృపలో జ్ఞాపకపరుచుకోనండి. పేరు పేరు చొప్పున దీవించి ఆశీర్వదించండి. ఈ దినం కూడా మీరు మాతో తేటగా, సూటిగా, స్పష్టంగా మాట్లాడి మమ్మల్ని బలపరచమని, దీవించి ఆశీర్వదించమని, ఆయా ప్రాంతాలలో ఉండి నీ మాటలు వింటున్న బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. క్షేమమును, దీవెనలు మీరు అనుగ్రహింపచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పెద్దగా చెప్దామండి. ఆమేన్. ప్లీజ్ బి సీటెడ్. దయచేసి కూర్చుందాం. ఈరోజు ఒక అద్భుతమైన వ్యక్తిని మీ దృష్టికి తీసుకురావాలని ఆశపడుతున్నాను. ఈ లోకంలో మనం జీవించిన జీవిత కాలం సాక్ష్యం అనేది చాలా అవసరం. అందరు చెప్పండి, సాక్ష్యం. మన జీవితం లేక మన సాక్ష్యం అనేకులను ప్రభావితం చేయగలగాలి. ఒక క్రైస్తవుడిగా లేక క్రీస్తు రక్తము ద్వారా కడగబడిన ఒక వ్యక్తిగా, క్రీస్తు రక్తము ద్వారా విమోచించబడిన ఒక దేవుని బిడ్డగా మన సాక్ష్యం ఎప్పుడూ కూడా మనం కోల్పోకూడదు. వింటున్నారా? నేను ఈరోజు ఒక మూల వాక్యాన్ని ఆధారం చేసుకొని యేసు ప్రభు చెప్పాడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. మీరు అంటే ఎవరు? విమోచించబడిన వారు, క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వారు, క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించిన వారు. ఒకసారి ఆ మాట చూద్దామా రండి. మత్తయి సువార్తమానము 5వ అధ్యాయం. నేను మీ క్షేమం కొరకు చదువుతున్నాను. దయతో మీ భాగాన్ని చూడాలని మనవి చేస్తున్నాను. మీరందరూ కూడా పరిశుద్ధ గ్రంథం తీసుకొని మత్తయి సువార్త 5వ అధ్యాయము ఒక్క మాట మీ క్షేమం కొరకు చదివి మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయడము. 5వ అధ్యాయము నేను 13వ వాక్యం మాత్రమే చదువుతున్నాను. దయతో మీ బైబిల్ గ్రంథం తీసుకుని చూడాలని కోరుతున్నాను. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు. వింటున్నారా?
ఈ మాటలు గమనించండి. ప్రభు అంటున్నాడు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. అండర్లైన్ చేసి స్టార్ మార్క్ వేసి పెట్టుకోండి, మీ నోట్స్ లో రాసుకోండి. నేను లోకమునకు ఉప్పై ఉన్నాను. ఇక్కడ ప్రభు చెప్తున్న అద్భుతమైన మాట ఏంటంటే, ఉప్పు నిస్సారమైతే, అంటే ఉప్పులో సారము లేకపోతే దాని వలన ప్రయోజనము లేదు అన్న సత్యాన్ని ప్రభు చెప్పాడు. వింటున్నారా? మీరు అంటే ఎవరు? క్రీస్తు రక్తము ద్వారా విమోచించబడిన వారు. వింటున్నారా? మీరు విమోచించబడ్డారా? క్రీస్తును సొంత రక్షకుడి అంగీకరించారా? అయితే మీరు లోకమునకు ఉప్పు లాంటి వారు. ఉప్పు ఎన్ని కూరలలో చూడండి, ఏ వంటకాలలోనైనా ఉప్పుకున్న ప్రత్యేకత, ఉప్పు లేనిది మనం ఏం తినలేము. వింటున్నారు దేని బిడ్డలారా? ఉప్పు అడ్జస్ట్ చేసుకోకపోతే, ఉప్పు ఒకవేళ వేయకుండా ఏ వంటకాన్ని కూడా మనము, ప్రతి వంటకానికి ఉప్పు రుచినిస్తుంది. నేను ఆ ఉప్పు గురించి నేను చెప్పట్లేదు, కానీ ఆ ఉప్పు సారము కోల్పోతే దాని అర్థం ఏంటి? దాని భావం ఏంటి అంటే, ఒక విశ్వాసి, విమోచించబడిన ఒక విశ్వాసి, క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన ఒక విశ్వాసి, క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించబడిన ఒక బిడ్డ, లేక ఒక మానవుడు, స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా కానివ్వండి, వారి జీవితంలో సారము, అంటే ఉప్పులో సారము లేకపోతే ప్రయోజనము లేదు. అదే టైం విమోచించబడిన వారి జీవితాలలో సాక్ష్యము లేకపోతే సారము సాక్ష్యానికి సాదృశ్యమైనది, దాని వలన ప్రయోజనం లేదు. అనేకులకు ఈనాడు క్రైస్తవులు దేవుని బిడ్డలారా ఒక సారము కలిగిన ఉప్పు వలె ఉండాలి. ప్రభు చెప్పిన అద్భుతమైన మాట. వింటున్నారా? కాబట్టి ఈ సారము దేనికి సాదృశ్యంగా ఉందని చెప్పాం? సాక్ష్యము. రక్షించబడిన ప్రతి ఒక్కరూ మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. సాక్ష్యం కోల్పోవద్దు. వింటున్నారా? అన్నీ కోల్పోయిన మరలా తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ నీ జీవితంలో సాక్ష్యం కోల్పోతే అది దానివల్ల ప్రయోజనం లేదు. వింటున్నారా? దానికి అనుగుణంగా దేవుని బిడ్డలారా ఒక అద్భుతమైన వ్యక్తి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాడు. ఆయన, మీరు ఒకసారి యోహాను రాసిన 3వ పత్రిక మీరు చూస్తే, ఆయన పేరు గాయు. గాయు అనే మాటకు అర్థం ఏమిటంటే ఆనందించుట. అక్కడ ఆ గాయు గురించి ఒక అద్భుతమైన విషయాలు ఈరోజు దేవుడు సహాయం చేసిన కొన్ని శ్రేష్టమైన సంగతులను మీ దృష్టికి తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను. గాయు, ఈ సంఘములో ఉంటున్న ఒక అద్భుతమైన గాయు గురించి ఒక సాక్ష్యం చెప్పబడింది. ఎంత అద్భుతమైన సాక్ష్యం అంటే, దేవుని బిడ్డలారా, అతడు చేసిన పని సంఘము ఎదుట చెప్పబడింది. అసలు వాట్ ఏ బ్యూటిఫుల్ లైఫ్ అని మనకు అనిపిస్తూ ఉంటుంది. ఒక అద్భుతమైన, ఆనందమైన, అందమైన జీవితాన్ని జీవించగలిగాడు. ఇంకొక మాట చెప్పాలి, అందము అంటే మన బాహ్య రూపము కాదు, మన క్రియలు, మన పనులు, మన ప్రవర్తన. ఇది మనకు సౌందర్యాన్ని కలుగజేస్తాయి, అందాన్ని ఇస్తాయి. కాబట్టి ఇక్కడ ఈ గాయు అనే ఈ వ్యక్తి జీవితంలో నిజంగా ఆ వ్యక్తి ఏం చేశాడు, ఆ వ్యక్తి గురించి బైబిల్ గ్రంథం మనకి ఏం నేర్పిస్తుంది, ఈరోజు ఆ వ్యక్తి ద్వారా మన జీవితాలను మనం ఎలా కట్టుకోవాలి, ఎలా ఆయన మనకు మాదిరిగా ఉన్నాడు అన్న సంగతిని పరిశుద్ధ గ్రంథంలో నుండి మనము నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేయడం. కాబట్టి దయచేసి మీ భాగాన్ని చూడండి. యోహాను రాసిన 3వ పత్రిక. నేను మీ క్షేమం కొరకు 2వ వచనము నుండి 8వ వాక్యం వరకు నేను చదువుతున్నాను. దయతో మీరు ఈ భాగాన్ని చూడాలని నేను మనవి చేస్తున్నాను. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించి తిని, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినదెల్లా విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు. వారు
నీ ప్రేమను గూర్చి సంఘము ఎదుట సాక్ష్యమిచ్చిరి. వారు అన్యజనుల వలన ఏమియో తీసుకొనక ఆయన నామము నిమిత్తము బయలుదేరివి గనుక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపిన ఎడల నీకు యుక్తముగా ఉండును. మనము సత్యమునకు సహాయకులమవునట్టు అట్టి వారికి ఉపకారము చేయ బద్ధులమై ఉన్నాము. ఈ యోహాను రాసిన 3వ పత్రిక యేసు క్రీస్తు రొమ్మున ఆనుకున్న శిష్యుడు విన్న వాటిని కన్న వాటిని గూర్చి మాట్లాడుతున్నాడు. విన్నారా? విన్న సంగతులు, జరిగిన సంగతులు, యథార్థమైన సంగతులు యోహాను మాట్లాడుతూ ఉన్నాడు. గాయు గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ గాయు గురించిన ఉన్న ఒక అద్భుతమైన సాక్ష్యం నేను కొన్ని విషయాలు మీ దృష్టికి నేను తీసుకురాగలుగుతాను దేవుని బిడ్డలారా. ఈ గాయు ఒక అద్భుతమైన క్యారెక్టర్ ఆయన కలిగి ఉన్నాడు. వింటున్నారు? అందుకే ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లాలి. దేవుని బిడ్డ, రక్షించబడిన నీవు, క్రీస్తును స్వంత రక్షకుడిగా అంగీకరించిన నీవు, లేక మనం అన్ని విషయములలో, వింటున్నారా, అన్ని ఆస్పెక్ట్స్లో నీవు ఎదగాలి. దేవుని కొరకు నువ్వు ఎదగాలి, ఫలించాలి. ఇది దేవుని చిత్తమై ఉన్నది. ఆమెను చెప్పండి. ఈ రాత్రికాల ఉపవాస ప్రార్థనలో దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా ఈ గాయు గురించి నేను మీ దృష్టికి తీసుకురావాల్సిన విషయం ఏంటంటే, ఆయన సాక్ష్యంలో మనకు కనబడుతున్న సంగతులు, ఈ వాజ్ ఏ గ్రోయింగ్ క్రిస్టియన్. విన్నారా? ఇతడు ఎదుగుచున్నటువంటి క్రైస్తవుడు. మరలా చెప్తున్నాను, గాయు ఈ వాజ్ ఏ గ్రోయింగ్ క్రిస్టియన్. ఇతడు ఎదుగుచున్నటువంటి వ్యక్తి. ఇతడు ఆత్మీయంగా, సంఘములో, విశ్వాసములో, క్రైస్తవ జీవితం గుర్తుపెట్టుకోండి దేవులారా, ఎప్పుడు ఆగిపోకూడదు. అంతా నాకు తెలుసని మనం అలవాటుకు పడిపోకూడదు దేవుని బిడ్డలారా. భక్తి జీవితంలో ఎదుగుదల, నీ అభివృద్ధి, నీ ఎదుగుదల అందరికీ కనబడాలి. ఈ గాయు, నిజానికి గాయు గురించి మనం చూస్తే దేవుని బిడ్డలారా, ఇతడు ఒక ఎదుగుచున్నటువంటి క్రైస్తవుడిగా కనబడతాడు. మీరు ఏ ఏ రంగాలలో ఎదగాలి? ఈ రాత్రి మీకు ఒకటి, ఆత్మీయంగా, స్పిరిచువల్ గా, ఫిజికల్ గా, మెంటల్ గా, ఎమోషనల్ గా, ఇండివిజువల్ లైఫ్ లో, వ్యక్తిగతంగా నీ ప్రార్థన జీవితంలో నువ్వు ఫిజికల్ గా ఎదగాలి, నువ్వు ఆత్మీయంగా ఎదగాలి, మెంటల్ గా నువ్వు ఎదగాలి. అన్ని విషయములలో దేవుని బిడ్డలారా, ఏ క్రిస్టియన్ షుడ్ గ్రో. దేవుని బిడ్డలారా, హాస్పిటాలిటీ అనే మాట మనం చూస్తాం. అంటే అన్ని దైవికమైన కోణములలో ఒక క్రైస్తవుడు ఎదగే వ్యక్తిగా ఉండాలి. ఈ అద్భుతమైన వ్యక్తి దేవుని బిడ్డలారా గమనించండి, ఈ గాయు జీవితంలో ఉన్న సాక్ష్యాన్ని బట్టి మనం నేర్చుకోవచ్చు. నేను కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకువస్తాను. తిమోతితో పౌలు అంటాడు, ఇదిగో దైవ భక్తి విషయంలో, తిమోతి రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో, శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే, దైవభక్తి ఇహమందును పరమందును, ఇది మన జీవితానికి చాలా అవసరం. ఒక విశ్వాసి ఆత్మీయంగా ఎదిగే వ్యక్తిగా ఉండాలి. మీ దృష్టికి నేను తీసుకురావాల్సిన మొట్టమొదటి మాట ఏమిటంటే, నువ్వు ఎదుగుచున్నావా? ఎదుగుదల ఆగిపోయిందా? ఒకసారి ఆలోచన చేయ దేవుని బిడ్డ. ఈ గాయు జీవితంలో గమనించండి, మనము ఎప్పుడు ఎదుగుచున్నటువంటి క్రైస్తవులము, దేవునికి సమీపముగా ఆత్మీయ జీవితంలో ఎదిగే అటువంటి క్రైస్తవులుగా మనం ఉండాలి. గాయు అలాంటి కోణానికి, అలాంటి కోవకు చెందిన ఒక వ్యక్తిగా మనం చూస్తున్నాం. వింటున్నారా? రెండవది మనం ఇక్కడ చూస్తున్న మాట ఏంటంటే, ఈ దేహము ఎవరిదండి? దేహం దేవుడిచ్చాడు. దేవుడు నివసించు దేవాలయం. కాబట్టి ఈ దేహ విషయాలలో బహు జాగ్రత్తగా మనం ఉండాలి. చాలా మంది ఏం చేస్తారంటే దేహాన్ని నిర్లక్ష్యపరుస్తారు. అలా చేయొద్దు. మీకు తెలుసా, దేవుడు నివసించు ఈ దేవాలయం మనం కాపాడుకోవాలి. విన్నదా? అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. దేవుడు నివసించు దేవాలయం. దైవికంగా ఒక వ్యక్తి శారీరకంగా ఎదగకపోతే ఏమంటారు అతన్ని? మీరు ఒకసారి ఆలోచన చేయండి. పిల్లోడు పుట్టి 1 సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అయింది, వాడు అలాగనే ఉంటే, ఎదుగుదల లేకపోతే
ఖచ్చితంగా ఏదో ప్రాబ్లం ఉంది. గో టు హాస్పిటల్. డాక్టర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా ఫీడింగ్ ఇస్తున్నాం, పాలు పడుతున్నాం, కానీ వాడు ఎదగట్లేదు. వాడు ఎంత బరువు ఉన్నాడో ఇదే బరువు ఉన్నాడు, వాడు ఎంత హైట్ ఉన్నాడో ఇదే హైట్ ఉన్నాడు. సో ఏంటి ప్రాబ్లం అంటే వాడు ఏదో ప్రాబ్లంలో ఉన్నాడు. ఒక విశ్వాసి మొదట రక్షించబడిన నాట నుండి ఇప్పటి వరకు 2025 వరకు, దేవుని బట్ట మీరు ఎప్పుడు రక్షించబడ్డారు నాకు తెలియదు, అప్పటి నుండి ఇప్పటి వరకు నీ ఎదుగుదల, నీ గ్రాప్ పెరిగిందా లేక అక్కడే ఉన్నావా? ఒకసారి ఆలోచన చేయాలి. కాబట్టి గాయు ఒక అద్భుతమైన, దేవుని బిడ్డలారా గమనించండి, ఎదుగుచున్నటువంటి క్రైస్తవుడిగా మనకు కనబడతాడు. వింటున్నారా? అందుకే నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయంలో ఎదగాలి. ఇక్కడ ఒక్క మాట మీకు చెప్తాను, అన్ని విషయంలో ఎదగాలంటే ఏం చేయాలి? హౌ డు వి గ్రో? సాలిడ్ ఫుడ్ కావాలి. వెరీ సింపుల్ ఆన్సర్. హౌ డు వి గ్రో? ఎలా మనం ఎదగాలి? ఒక వ్యక్తి ఎదుగుదలకు మంచి పౌష్టిక ఆహారం కావాలి. దాన్ని ఏమన్నారంటే సాలిడ్ ఫుడ్. నేను శరీర సంబంధమైన ఎదుగుదల గురించి మనకి ఎంత సాలిడ్ ఫుడ్ అవసరమో, నీ ఆత్మీయ ఎదుగుదలకు ఒక మాట నేను మీ క్షేమం కొరకు చదువుతున్నాను, దయతో మీరు చూడాలని మనవి చేస్తున్నాను. ఎబ్రీ పత్రికకు వచ్చేయండి ఒకసారి కొంచెం వెనక్కి. ఎబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎలా ఎదగాలో ఇక్కడ గమనిస్తున్నాడు. గమనించండి దేవుని బిడ్డలారా. నేను 5వ అధ్యాయం 14వ వచనం మాత్రమే చదువుతున్నాను, దయతో మీ భాగాన్ని చూడాలని మనవి చేస్తున్నాను. వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును. విన్నారా ఈ మాటలు? వయస్సు వచ్చిన వారు, పిల్లవాడికి పుట్టినప్పుడు పాలు పెడతారు. కొంచెం వాడు ఎదుగుతున్నప్పుడు వాని ఎదుగుదల కొరకు ఇంకా 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 వానికి శ్రేష్టమైన పాలతో పాటు ఫీడింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత ఇప్పుడు మరలా పాలు అంటే, ఇంకా పాలు తాగే వయసులో ఉంటే వాడిని ఏమంటాం మనం? ఒకసారి మీరు ఆలోచించండి. 25 ఏళ్ళైనా 10 years అయినా మమ్మీ నాకు ఇంకా పాలే కావాలంటే మీరు ఒకసారి ఆలోచించండి, ఎదగగలుగుతాడు వాడు? అయితే వయస్సు వచ్చిన వారు మేలు కీడులు, మంచి చెడు తెలుసుకునే జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు. బలమైన ఆహారం వారికే కావాలి. ఈనాడు ఈ బలమైన ఆహారం అంటే ఏంటో తెలుసు? దేవుని వాక్యమే. దేవుని వాక్యం ఈనాడు మనకు అర్థం కావట్లేదంటే మనం ఇంకా పాలు తాగే స్టేజ్లోనే ఉన్నాం. మీరు అదే ఎబ్రీ పత్రికలో మీరు ఉన్నారు కాబట్టి 13వ వచనం, అదే 5వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుతున్నాను. పాలు త్రాగు ప్రతి వాడు శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవము లేని వాడై ఉన్నాడు. విన్నారా? పాలు తాగే ప్రతి వాడు శిశువే. ఇంకా క్రీస్తును నమ్ముకొని నీవు నాట నుండి నేటి వరకు నువ్వు అలాంటి స్థితిలోనే ఉన్నట్లయితే నువ్వు శిశువే. అంటే ఇంకా పసిపిల్లవే. ఇంకా వింటున్నారా? పాలు, ఆ మాటలు గమనించారా? పాలు త్రాగు ప్రతివాడు శిశువే కనుక నీతి వాక్య విషయంలో అనుభవము లేని వారై ఉన్నారు. ఒక వ్యక్తి విమోచించబడిన తర్వాత, క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన తర్వాత ఆ వ్యక్తి ఆధ్యాత్మిక జీవితంలో ఎదగాలి. నీతి వాక్య అప్పుడు ఎదిగినప్పుడు ఏమవుతుందంటే తెలుసా దేవుని బిడ్డలారా? నీతి వాక్యము గురించిన సరైన అవగాహన ఉంటుంది. ఎందుకంటే లోకంలో చాలా తప్పుడు బోధలు నీకు ఎలా తెలుస్తాయి? ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, పాస్టర్ గారు చెప్పారండి, మరి ఇంకొక సేవకుడు చూస్తారు. నేను అంటాను, బైబిల్ చూడు,
నీతి వాక్యం నీకు అర్థం కావడం లేదంటే అర్థం ఏంటి? నువ్వు ఇంకా పాలు తాగే స్టేజ్ లోనే ఉన్నావు. నీ నీతి వాక్య విషయంలో మంచి చెడు నీకు తెలియట్లేదు. కాబట్టి నువ్వు ఆత్మీయంగా ఎదగలేకపోతున్నావు. సీనియారిటీ ఉంది కానీ ఎదుగుదల లేదు. తాతలు క్రైస్తవులండి, ప్రైజ్ ద లార్డ్. తండ్రులు క్రైస్తవులండి, ప్రైజ్ ద లార్డ్, మంచిదే. వింటున్నారా? మా కుటుంబంలో నేను మొట్టమొదటి పాస్టర్, నేను చెప్పాను కదా, మా ఫ్యామిలీస్లో మంచిదే. ఒకవేళ మీరు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ నుండి దేవుని కొరకు మీరు క్రీస్తును స్వంత రక్షకుడిగా అంగీకరించబడడం మంచిదే. అయితే సీనియారిటీ ఉంది కానీ ఎదుగుదల ఉందా? ఏది మంచి ఏది చెడు ఆత్మీయ విషయాల యందు నువ్వు గ్రహించలేకపోతున్నావంటే దైవికమైన విషయాల యందు నీకు అనుభవ జ్ఞానము లేదు. వినండి, ఇప్పుడు చిన్న పిల్లలు మీరు వాడికి ఏది ఇచ్చిన నోట్లోకి తీసుకో. శిశువులు, చిన్న పిల్లలు పసిపిల్లలు, ఇలా చెప్తాను వినండి. పసిపిల్లలు వాడి చేతికి వస్తే నోట్లు పెట్టేసుకుంటాడు. పెద్దవాడు అది అవసరమైతే చాక్లెట్ నోట్లు పెట్టి పొట్టు బయట పడేస్తాడు. పిల్లవాడికి తెలియదు, పసిపిల్లలకు తెలియదు. ఈనాడు వాక్యమును ఇంతగా వక్రీకరించి వాక్యము కొరకు దేవుని బిడ్డలారా గమనించండి, లోకంలో నానా బోధలు వినబడుతున్నప్పుడు ఏది సత్యమో ఏది అసత్యమో నువ్వు తెలియకుండా ఉన్నావంటే ఎదుగుదల లేదు, వాక్య అవగాహన లేదు, వాక్య అనుభవం లేదు. కాబట్టి నీకు వాక్యం అర్థం కావట్లేదు. ఈ రాత్రి కాలం గాయు ఈ వాజ్ ఎ గ్రోయింగ్ క్రిస్టియన్. అతడు ఎదుగుచున్నటువంటి క్రైస్తవుడు. ఎలా ఎదుగుతాడు? దేవుని పాదాల చెంత వాక్యాన్ని బాగా ధ్యానం చేయాలి దేవుని బిడ్డలారా. అప్పుడే కదా నీకు గతం, ప్రస్తుతం, భవిష్యత్తు నీకు అర్థమయ్యేది. ఏది సత్యమో ఏది అసత్యమో నీకు అర్థమయ్యేది. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏమిటంటే, పాలు త్రాగు ప్రతి వాడు శిశువే. నేను ఇంకా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాను, గమనించండి దేవుని బిడ్డలారా. వాక్యానికి నేను ఒక మాట అడుగుతున్నాను, హౌ మచ్ ఇంపార్టెన్స్ ఆర్ యు గివింగ్ టు గాడ్స్ వర్డ్? అంటే మీరు ఎంతగా నీ జీవితంలో దేవుని వాక్యానికి ప్రాధాన్యతనిస్తున్నారు? అప్పుడే ఎదుగుతావు. ఎలా ఎదగడానికి మూలం పదార్థం మనం ఏం చూసాం? సాలిడ్ ఫుడ్, సరి అయిన ఆహారం. ఈ వాక్యం నువ్వు తీసుకుంటే ప్రతి దినం నీ జీవితంలో ఎదుగుతావు. ప్రతి దినం దీన్ని ఎప్పుడు కూడా దేవుని బిడ్డలారా నీవు ఈ ఛాన్స్ మిస్ చేసుకోవద్దని దేవుని సేవకుడిగా మీ కొరకు నేను మిమ్మల్ని కోరుతున్నాను, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒక మాట కొలసీ పత్రికకు రండి. నేను ఒక మాట చదివి ఇంకా ముందుకు వెళ్తాను. మొదటి అధ్యాయం, కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 9 నుండి చదువుతున్నాను. మీ భాగాన్ని స్పష్టంగా చూడాలని మనవి చేస్తుంటున్నాను. కొలసీలకు రాసిన పత్రిక దేవుని బిడ్డలారా మొదటి అధ్యాయం నేను 9వ వాక్యం నుండి చదువుతున్నాను. దయతో మీ భాగాన్ని చూడండి. అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములలో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోష పెట్టునట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలెను. ఇక్కడ సెంటెన్స్ క్లోజ్ కాలే, నేను క్లోజ్ చేసేస్తున్నాను. వింటున్నారా? అన్ని విషయములలో ఒక క్రైస్తవుడు అన్ని విషయములలో ఎదగాలి. మరి ముఖ్యం ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు. దేవుని విషయం, గ్రోయింగ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ అనే మాట మనం చూస్తాం. వింటున్నారు దేవుని బిడ్డలారా? ఈ రాత్రి కాలం ఈ గాయు ఎదుగుచున్నటువంటి ఒక క్రైస్తవుడు. ఎదుగుదలకు దేవుని వాక్యమే మనకు ఆధారం. దేవుని బిడ్డలారా, వాక్యమును బట్టి ఎదిగే అవకాశం ఉంటుంది. వాక్యాన్ని మీరు ఎప్పుడు కూడా మిస్ చేసుకోవద్దు. ఇక్కడ ఎదిగే విషయాలలో మనం చూడాల్సిందంటే హెల్త్ విషయంలో వెల్త్, స్పిరిచువాలిటీ. వింటున్నారా? ఆరోగ్యం ఇది చాలా అవసరం. వింటున్నారా?
దేవుని బిడ్డ, మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆరోగ్యం ఎప్పుడు మీరు చాలా నెగ్లెక్ట్ చేయొద్దండి. మన శరీరాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఈ శరీరం దేవుడు ఇచ్చింది కాబట్టి ఎదగాలి, ఆత్మీయంగా ఎదగాలి, అన్ని విషయంలో ఎదగాలి. దేవుని చిత్తం. అందుకే ఈ లోకంలో నువ్వు గొప్పగా ఉండాలని దేవుని చిత్తం. ఆమెను చెప్పండి. కాబట్టి అన్ని విషయాలలో ఎదగాలి. మరి ఎదగాలంటే ఇప్పుడు నువ్వు ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని ప్రేమించాలి. వింటున్నారా? కాబట్టి మన ఆత్మీయ జీవితంలో ఇదిగో ఇక్కడ మనకు నేర్పిస్తున్న ఒక గొప్ప పాఠం ఏమిటంటే, ఇతడు ఎదుగుచున్నటువంటి క్రైస్తవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని అడుగు. యు ఆస్క్ గాడ్, డెఫినెట్లీ గాడ్ విల్ హెల్ప్ యూ. డెఫినెట్లీ ప్రభు నీకు సహాయం చేస్తాడు. ఎందుకంటే ఆయన మన ఐశ్వర్యం, ఆయన మన సమాధానం. ప్రభువా, ఆధ్యాత్మిక జీవితంలో నేను ప్రభు ఎక్కడ ఆగిపోకుండా నేను ఎదుగునట్లుగా నాకు సహాయం చేయి. డెఫినెట్లీ ఆయన సహాయం చేస్తాడు. గాడ్ విల్ హెల్ప్ యూ. దేవుని బిడ్డ, నీకు తప్పకుండా ప్రభు సహాయం చేస్తాడు. నువ్వు ఏ స్థితిలో ఉండి ఏ పరిస్థితుల్లో ఉండా ఎదగలేకుండా ఉండటానికి, ముండ్ల పొదలలో పడిన విత్తనం గురించి ప్రభు మాట్లాడుతూ, ముండ్ల పొదలలో పడిన విత్తనము ఎదగాలనుకుందంట, కానీ ఆ ముండ్లు అణిచివేశాయి. ఒక మాట చూద్దామని నేను ఆ మాట కూడా మీ కొరకు చదువుతాను. మత్తయి సువార్తకు రండి ఒకసారి. చాలాసార్లు మీరు అనుకోవచ్చు, అయ్యా నేను ఎదగలేకపోతున్నాను, నాకు చాలా కారణాలు ఉన్నాయి, చాలా రీజన్స్ ఉన్నాయి. అయితే చూడండి, ఇక్కడ ఎందుకు ఎదగలేకపోవడానికి గల కారణాలు ఇక్కడ చెప్పబడినాయి. దేవుని బిడ్డలారా, నేను ఆ మాటలు మీ క్షేమం కొరకు చదువుతున్నాను. మత్తయి సువార్త 13వ అధ్యాయం 22వ వచనాన్ని చూడండి దయతో. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని ఐహిక విచారమును ధనమోహమును ఆ వాక్యమును అణిచివేయును గనుక వాడు నిష్ఫలుడగును. వినరా? ఐహిక విచారం. ఎందుకు విచారపడుతున్నాం? నా బిడ్డల పెళ్ళి ఎలా జరుగుతుందో, బిడ్డలు ఇచ్చింది ఆయనగా, బరువు బాధ్యత చూసుకున్నది ఆయనగా, నా బిడ్డలకు ఎలా ఉద్యోగం వస్తుందో, నా బిడ్డల భవిష్యత్తు ఏంటో, నా బిడ్డలకు స్కూల్స్, కాలేజెస్, హాస్టల్లో ఆయన చూస్తాడు. అడుగు, దేవుని అడుగు. ప్రభువే మన ఐశ్వర్యం. చాలాసార్లు మనము ఆత్మీయంగా ఎదగలేకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? ఈ ఐహిక విచారాలు ఒక వ్యక్తిని అణిచివేస్తూ ఉంటాయి. నా రోగం ఎప్పుడు పోతుంది? దేవుని అడుగు. నా తలరాత ఎప్పుడు మార్చబడుతుంది? దేవుని అడుగు. దేవుని పాదాలు పట్టుకు. డెఫినెట్లీ ఆయన సహాయం చేస్తాడు. ఎందుకంటే భూమ్యాకాశములను సృజించిన యెహోవా తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. వింటున్నారా? మన సృష్టికర్త, మన కన్న తండ్రి ఆయన. గత పాఠంలో చూసాం కదా, వాక్యం ద్వారా మనల్ని కన్నాడు. మన బాధ్యత ఆయనదండి. కాబట్టి ఈ ఐహిక విచారాలు ఒక మనిషి జీవితాన్ని, దేవుని బిడ్డలారా, ఎదగకుండా చేస్తుంది, అణిచివేస్తుంది. కాబట్టి ఈ రాత్రి కాలం ఏ ఐహిక విచారము, ఏ ధనమోహం మీ జీవితంలో మీరు వాటిని బట్టి ఎదగలేకపోతున్నారో, నేనంటాను అవన్నీ ప్రభు పాదాల చెంత తీసుకుని రండి, మూటగట్టి సిలువ దగ్గర వేసేయండి, ఆయన చూసుకుంటాడు. యెహోవా ఈరే. అందరూ చెప్పండి ఈ మాట, యెహోవా ఈరే. కాబట్టి వాక్యము వింటున్నారు కానీ ఆత్మీయంగా ఎదగలేకపోతున్నారు. ఏదో కారణాలు. ఇది ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఈ ఐహిక విచారాలు నీ మీద పెట్టుకుంటే, నీ మీద భారముగా ఉండి నువ్వు ఎదగలేకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఈ రాత్రి కాలం ఈ భారం ప్రభు పాదాల చెంత పెట్టేసేయండి. ఆయన చూసుకుంటాడు. నీ పరిస్థితి ప్రభుకు అప్పగించు. నీ అనారోగ్య పరిస్థితి ప్రభుకు అప్పగించు. నీ ఆర్థిక పరిస్థితి, లావాదేవీలు, ఎలా బ్రతకాలి, నా భవిష్యత్తు ఏంటి, పిల్లల కొరకు నేను ఏం సంపాదించాను, చింతించకు. చింతించుట వలన ఏ పని జరగదు. దేవుని బిడ్డలారా, ప్రభు చెప్పాడు, కలవరపడకండి. విశ్వసించేవాడు కలవరపడడు. మరి మీకెందుకు కలవరాలు? మీకెందుకు కలవరమొద్దు. వాక్యము విని దేవుని మాట మీద ఆత్మీయంగా నువ్వు ఎదుగుతే, ఒక మాట మీకు చెప్తాను వినండి. నువ్వు ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా ఎదుగుతావో అన్ని విషయాలలో దేవుడు నిన్ను ఎదిగిస్తాడు. ఫస్ట్ ప్రయారిటీ నీ ఆత్మీయ జీవితంలో ప్రభుని అడుగు. నేను ప్రభువా, నా ఆత్మీయ స్థితి మెరుగుపరచబడాలి, ఆత్మీయంగా నేను ఎదగాలి. గాడ్ విల్ హెల్ప్ యూ. డెఫినెట్లీ ఆయన, దేవుని బిడ్డలారా, నీకు తప్పక సహాయం చేస్తాడు. కాబట్టి ఈ గాయు జీవితంలో మనం నేర్చుకుంటున్న మొట్టమొదటి పాఠం ఏమిటంటే, ఈ వాజ్ ఏ గ్రోయింగ్ క్రిస్టియన్. ఇతడు ఎదుగుచున్నటువంటి
క్రైస్తవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆగిపోవద్దు, ఎదగాలి. ఇక రెండవది, మీరు మరలా యోహాను రాసిన 3వ పత్రికకు రండి. నేను 3-4 వచనాలు చదువుతున్నాను, గమనించండి దేవుని బిడ్డలారా. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక. విన్నారా? దేనిని? సత్యమును. దేన్ని అనుసరించి నడుచుకుంటున్నాడు? సత్యమును. ఈ వాజ్ ఏ వాకింగ్ క్రిస్టియన్. సత్యాన్ని ప్రకారం నడుస్తున్నాడు. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు. గాయు గురించి చెప్పబడిన రెండవ ఒక అద్భుతమైన సాక్ష్యం ఏంటంటే, అతడు మొట్టమొదటిగా ఎదుగుచున్నటువంటి క్రైస్తవుడు. రెండవది, అతడు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నవాడు. దేవుని బిడ్డ, ఈ రాత్రికాలం ఈ మాటలు నువ్వు ఎక్కడి నుండి వింటున్నావో, ఈ సోషల్ ప్లాట్ఫామ్ ద్వారా నాకు తెలియదు, కానీ ఒక ప్రశ్న నేను అడగను మిమ్మల్ని. ప్రభు అడుగుతున్న మాటే, నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావా? అసలు సత్యం అంటే ఏంటి ఒకసారి చూద్దాం. మీరు యోహాను సువార్తమానము 17వ అధ్యాయం, నేను 17వ వాక్యాన్ని చదువుతున్నాను. దయతో మీ భాగాన్ని చూడాలని మనం ఇచ్చేస్తున్నాం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యం. విన్నారా? ఈ సత్యవాక్యం, సత్యం కొరకు అందరూ మాట్లాడేది మాదండి సత్యము, మాదండి సత్యము. మరి అన్ని సత్యాలు దేవుని బిడ్డలారా, మరి ఇన్ని బోధలు ఎందుకు వచ్చేసాయి? మీకు డే 1లో మీకు దాని గురించిన పూర్తి వివరణ మీకు ఆ సెరమన్ ఉంటుంది. దయతో మీరు ఇంకా మీకు డీటెయిల్గా అర్థం కాకపోతే మీరు డే 1 ఫాస్టింగ్ ప్రేయర్స్ మీరు పార్టిసిపేట్ చేసి అది మీరు ఆ వర్తమానాన్ని వినండి దేవుని బిడ్డలారా. ఇక్కడ ఇతడు గమనించండి, సత్యము అనుసరించి నడుచుకుంటున్నాడు. అంటే వాక్యమును అనుసరించి నడుచుకుంటున్నాడు. విన్నారా? నువ్వు వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నావా, లేక మనుషులను అనుసరించి నడుచుకొనుచున్నావా? ఎవ్రీ బిలీవర్ టు వాక్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యముల్లో నడవాలి. గాయు యొక్క జీవితం గమనించండి దేవుని బిడ్డలారా, ఇది ఎలా సాధ్యమైంది? ఇంత గొప్ప జీవితం జీవించగలగడానికి గల కారణం ఏంటంటే ఆయన వాక్యములో నడిచాడు. అవునండి, వాక్యముతో నడిచాడు. వాక్య ప్రకారం నడవగలిగినాడు. సత్య వాక్య ప్రకారం గాయు నడవగలిగినాడు. దేవుని బిడ్డ, ఈ రాత్రికాలం ఒకసారి ఆలోచించు. నువ్వు సత్య వాక్య ప్రకారం నడుస్తున్నావా, లేక ఒక మాట మీకు ఎఫెసీ పత్రిక రండి దేవుని బిడ్డలారా. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. దయచేసి 4వ అధ్యాయము 3వ వాక్యాన్ని చదువుతున్నాను. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వాక్యం. మీరంటే ఎవరు? విమోచించబడిన వారు, రక్షించబడిన వారు. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను. ఎలాగా? మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా నడుచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఎలాగా? మీకు ఇంకొక మాట కూడా, మీరు రోమా పత్రిక ఒకసారి అండి దేవుని బిడ్డలారా. 1వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, నేను 7వ వచనము ఆఖరి భాగాన్ని చదువుతున్నాను. దయతో మీరు చూడండి. లాస్ట్ ఆఖరి భాగం, 7వ వచనం ఆఖరి భాగం. మీరును వారిలో ఉన్నవారై యేసు క్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. మీరు అంటే ఎవరు అని శిష్యుల గురించి మాట్లాడారు. మీరు యేసు క్రీస్తు, మీరును వారిలో ఉన్నవారై యేసు క్రీస్తు వారిగా ఉన్నట్టు. క్రీస్తు వారం మనం, క్రైస్ట్ ఫాలోవర్స్ అని చెప్పవచ్చు, క్రీస్తు బిడ్డలం అని చెప్పవచ్చు, క్రీస్తు అడుగు జాడలలో నడుస్తున్న వారం అని మనం చెప్పవచ్చు. అంటే లైఫ్ అంటే ఒకసారి మీరు ఆలోచించండి. అందుకే అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తున్న 1వ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్నాను. ఎలా నడుచుకుంటున్నాడు? క్రీస్తును పోలి. దేవుని బిడ్డ, నువ్వు ఎలా నడుచుకుంటున్నావు? ఏదైనా వాక్యమే కదండి. నువ్వు ఎక్కడి నుండి వింటున్నావో ఈ మాటలు నాకు తెలియదు, కానీ తెల్లనివన్నీ పాలైతే వింటున్నారా? ఏ పాలైతే ఏముంది అనుకుంటారా? జల్లెడు పాలు కూడా తెల్లగానే ఉంటాయి.
ఆలోచించు దేవుని బిడ్డ ఒకసారి. ఏం తేడా కనబడదు నీకు. చాలాసార్లు ఏదైనా వాక్యం, ఈ వాక్యము కొరకు, ఈ బోధ కొరకు నువ్వు పోరాడాలి. ఇది ఇరుకు మార్గమున నిన్ను నిత్యత్వంలోనికి తీసుకెళ్తుంది, సరైన రీతిలో నిన్ను తీసుకెళ్తుంది దేవుని బిడ్డలారా. ఇది విశాల మార్గం కాదు, ఇది సత్య మార్గం. సత్య మార్గంలో క్రమం ఉంటుంది, సత్య మార్గంలో పేషెన్స్ అవసరం. దేవుని రాజ్యం చేరాలి అంటే నీకు పేషెన్స్ అవసరం, ఓపిక కావాలి. ఇరుకు మార్గము గుండా మనం ప్రవేశించాలి, కష్టమే. బైబిల్ నేను తర్వాత భాగం మీకు జ్ఞాపకం చేస్తాను. అనేకులు ప్రవేశించాలనుకుంటారంటే కానీ వారి వల్ల కాదు. ఈ మాటలు దేవుడు నీకెందుకు వినిపిస్తుండో తెలుసా? అసలు నువ్వు నడుస్తున్నది క్రీస్తును బట్టి నడుస్తున్నావా? క్రీస్తును పోలి నడుచుకుంటున్నావా? ఒక మాట నేను మీకు చెప్తాను. చిల్డ్రన్ ఆర్ గ్రేట్ ఇమిటేటర్స్ అన్నారు. ఎంతమంది మీ కుటుంబాలలో చిన్నపిల్లలు ఉన్నారు? మీ పిల్లలు మీరు చెప్పేది వినరు. మన పిల్లలు మనం చెప్పేది వినరు, మనం చేసేదే చేస్తారు. చెప్పండి ఆ మాట. నా పిల్లలు నేను చెప్పేది వినరు, నేను చేసేదే చేస్తారు. ఎందుకు తెలుసా? చిల్డ్రన్ ఆర్ గ్రేట్ ఇమిటేటర్స్. వాళ్ళ పేరెంట్స్ను అనుకరిస్తూ ఉంటారు. ఎట్ ది సేమ్ టైం మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగినా, క్రీస్తు రక్తం ద్వారా కడగబడి దేవుని పిల్లలుగా మార్చబడ్డారా? ఎంతమంది ఉన్నారు? స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మీరు దేవుని పిల్లలైతే మరి దేవుని ప్రకారం నడుచుకోవాలిగా, తండ్రిని అనుసరించి నడుచుకోవాలిగా. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఈ గాయు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నాడు. పౌలు మహాశయుడు నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వింటున్నారా? కాబట్టి మీరు ఎఫెసీ పత్రికలో ఉన్నారు కాబట్టి ఇంకొక మాట మీ కొరకు నేను చదువుతాను, చూడండి. 5వ అధ్యాయంకి రండి దేవుని బిడ్డలారా. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము నేను 2వ వాక్యం చదువుతున్నాను. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనకు ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరు ప్రేమ కలిగి నడుచుకున్నాడు. ఎలా నడుచుకోవాలి? మన ప్రభు ఎలా నడుచుకున్నాడు అలా నడుచుకోవాలి. అక్కడే మీరు 10వ వచనాన్ని కూడా చదువుతున్నాను. గనుక ప్రభువుకు ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకునుడి. చీకట్లో ఉన్న వాళ్ళం కాదండి. ఒక క్రైస్తవుడు, విమోచించబడినవాడు, దేవుని నమ్ముకున్నవాడు, క్రీస్తు రక్తం ద్వారా కడగబడినవాడు వెలుగులో నడవాలి. చీకటిలో నడవక వెలుగులో నడిచేవారుగా మనం ఉండాలి. అది ప్రభు మన్నుడి కోరుతున్నమాట. వింటున్నారా? ఈ గాయు గమనించండి. ఏ వాకింగ్ క్రిస్టియన్ షుడ్ వాక్ ఇన్ లైట్ అనే మాట మనం చూస్తాం. అంటే ఎప్పుడైతే ఈ సత్యము కొరకు నడిచే వ్యక్తి క్రీస్తు వాక్యములో నడవాలి, క్రీస్తు వాక్య ప్రకారం నడవాలి. దేవుని బిడ్డలారా, అక్కడే మనకు రాయబడిన మాట ఏంటంటే వి డోంట్ వాక్ అకార్డింగ్ టు ద ఫ్లెష్. మనం చాలా సార్లు ఏంటంటే మనము శరీరాన్ని అనుసరించి నడుచుకుంటా ఉంటాం. డోంట్ డూ దట్. వి డోంట్ వాక్ అకార్డింగ్ టు ద ఫ్లెష్. మనం ఎప్పుడు కూడా మన శరీర ఆశలను బట్టి మనం నడుచుకోవద్దు, ప్రభువును బట్టి నడుచుకోవాలి. ఈ గాయు రెండవదిగా ఏం నేర్పిస్తుందంటే సత్యమును అనుసరించి నడుచుకుంటున్నాడు. ఈ లోకంలో బ్రతికేది కాదు మనకు నిలవరమైన పట్టణం నీ కొరకు నా కొరకు క్రీస్తు బిడ్డల కొరకు. అది మరి ముఖ్యంగా క్రీస్తు నామముందు విశ్వాసం ఉంచిన అందరికీ ఉంది. సత్యంలో నడిస్తే ఈ మార్గం నిన్ను సత్యంలోనికి తీసుకెళ్తుంది. ప్రయాణంకు వెళ్ళాలంటే ఏ బస్సు పడితే ఆ బస్సు ఎక్కేస్తారా? బస్ స్టాండ్లో చాలా బస్సులు ఉంటాయి. మీరు వెళ్ళే గమ్యస్థానాన్ని బట్టి నిర్ణయం. బస్సు బాగుందని ఎక్కేస్తారా? ఏమండి మీరు ఆలోచించి. ఈనాడు చాలా మంది అలాగనే తయారైపోతున్నారు దేవుని బిడ్డలారా. కాబట్టి వాక్యం అంటుంది వి డోంట్ వాక్ అకార్డింగ్ టు ద ఫ్లెష్. మనం క్రీస్తు సత్యమును అనుసరించి నడుచుకోవాలి. ఇక మనం ఇంకొక మాట మనం చూసి ప్రార్థన చేసుకుందాం. అతనిలో చూడండి, అదే మరలా 2 విషయాలు చూసాం. ఏం చూసాం? ఇతడు ఎదుగుచున్నటువంటి క్రైస్తవుడు. రెండవది ఇతడు సత్యమును అనుసరించి నడుచుకునే వ్యక్తి. అదే యోహాను రాసిన 3వ పత్రిక 5, 6, 7, 8 వచనాలు చదువుతున్నాను. ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్న వారికి నీవు చేసినదెల్లా విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు. నీ ప్రేమను గూర్చి సంఘం ఎదుట సాక్ష్యమిచ్చిరి. హి వాజ్ ఏ జనరస్ క్రిస్టియన్. విన్నారా? దాతృత్వము కలిగిన వ్యక్తి గాయం.
అతని గురించి ఆ మాట చూడండి 6వ వాక్యంలో, ప్రేమను గూర్చి సంఘము ఎదుట సాక్ష్యం చెప్పారు. ఏ ఆల్ మార్క్ ఆఫ్ లవ్ ఈజ్ గివింగ్. మీకు తెలుసా, ప్రేమ క్రైస్తవ జీవితానికి, లవ్ అంటే అర్థం ఏంటి? ఇచ్చుట, గివింగ్ అనే మాట మనం చూస్తాం. ప్రేమకు వ్యతిరేక పదం చెప్పండి. సెల్ఫిష్నెస్, స్వార్థం. ప్రేమకు వ్యతిరేక పదం స్వార్థం. కానీ ఇతని వ్యక్తిత్వం చూడండి ఎంతగా, దేవుని బిడ్డలారా, మన లైఫ్ లో, గాయు జీవితంలో అతని ప్రేమ పరదేశులైనను విశ్వాసికి తగినట్టుగా చేస్తాడు. స్వార్థం కాదు. ప్రేమకు వ్యతిరేక పదం సెల్ఫిష్ కదా, స్వార్థం కదా. స్వార్థం లేదు. ఒక క్రైస్తవుడు ఈనాడు స్వార్థం, నాది ఏది మనదండి, ఏది మనతో వస్తుందండి, ఏది ఊపిరి ఉన్నంత వరకే అది నాది, ఇది నాది, ఇది సంఘం నాది, ఏది మనతో రాదు పట్ల. అయితే మన క్రియలు, ఇదిగో గాయు మనకు నేర్పిస్తున్న అద్భుతమైన పాఠాలు. గాయు జీవితంలో ఇచ్చుట, దాతృత్వం మనం చూస్తున్నాం. వాటి లైఫ్ అంటే దేవుని బిడ్డలారా, ఒకసారి మీరు ఆలోచించండి. ఎంత ప్రేమ ఈనాడు ఉందా? ప్రేమ, ప్రేమ పెదవులకు కాదు, ప్రేమ ఇచ్చుటలో, గివింగ్ అనే మాట మనం చూస్తాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఇచ్చేసాడు. ఎంతగా ప్రేమించాడు ప్రభు? నీ కొరకు, నా కొరకు సిలువలో ప్రాణం పెట్టి అంతగా ప్రేమించేశాడు. ఈ రాత్రి కాలం నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. గమనించండి, లవ్ ఈజ్ ఇంపార్టెంట్ ఆల్వేస్. అందరి ఎడల ప్రేమను చూపించాలి. నావాడు, నా జాతివాడు, నా కులం, ఇది వద్దండి. క్రైస్తవులకు కులం ఎక్కడదండి? విఆర్ వన్. యూదుడని, స్త్రీ అని, పురుషుడని, గ్రీసు దేశ భేదం లేదు. మనమందరము క్రీస్తులో ఒక కుటుంబం. విఆర్ వన్. వింటున్నారా? మనమంతా ఒకటి. మనము ఒకరినొకరు. అదే గాయు మనకు నేర్పిస్తుంది. ప్రేమ, అతని ప్రేమను గురించి సంఘము ఎదుట సాక్ష్యము చెప్పగా. వింటున్నారు దేవుని బిడ్డలారా? చాలాసార్లు మనం ఏమనుకుంటామో తెలుసా? ఒకసారి ప్రేమ స్వప్రయోజనము విచారించుకున్న తెలుసా మీకు? నెవర్ సీక్ సెల్ఫ్ రికగ్నైజ్ కోరుకోదు ప్రేమ. వ్యక్తిగతమైన స్వార్థాన్ని, సెల్ఫ్ ఐడెంటిటీని కోరుకోదు ప్రేమ. ప్రేమ గురించి అపోస్తలుడైన పౌలు రాస్తాడు అద్భుతమైన మాటలు. దేవుని బిడ్డలారా, కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయంలో. ఈనాడు ఈ గాయు జీవితంలో మనం చూస్తున్నాం అతని ప్రేమను గురించి సాక్ష్యం. చిన్న సహాయమే కావచ్చు. అవసరతలో ఉన్న వారికి దేవుని బిడ్డలారా, మీరు గుర్తుపెట్టుకోండి, ఒక ఎగ్జామ్ ఫీజు కావచ్చు, ఒక నోట్బుక్ కావచ్చు, ఒక పెన్సిల్ కావచ్చు. అవునండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు నా కొరకు ఫీజులు పంపిన వారిని బట్టి దేవునికి స్తోత్రం. దేవుడు అసలు ఎంత, చాలా కష్టమైన పరిస్థితి. అవును, చిన్న సహాయమే. మనీ ఆర్డర్ పంపేవాళ్ళు, ఎంఓ చేసేవాళ్ళు. అప్పుడు అది చాలా బిగ్ అమౌంట్ మనకు. ఇప్పటికీ అది చిన్న క్యాల్కులేషనే. కానీ ఆనాడు జనరస్ దాతృత్వం, స్వార్థం లేకుండా, ఈనాడు దేవుని బిడ్డ మన సేవలో ఇది మనం ఉండాలి, మన లైఫ్లో ఇది ఉండాలి. గాయు మనకు అదే నేర్పిస్తున్నాడు దేవుని బిడ్డలారా. మేము చాలా అలాగనే దేవుని మహాకృపను బట్టి అలాగే మేము ఏ విధముగా మేము రిసీవ్ చేసుకున్నామో దేవుని మహిమార్థమే చెప్తున్నాను. అంతకంటే అదే రీతిలో ఇచ్చేయండి, ఇవ్వడం నేర్చుకోండి. దేవుని బిడ్డలారా, అవసరతలు ఉన్న వారికి ఇవ్వడం నేర్చుకోండి. ఇదే కదా ప్రభు నేర్పిన ప్రేమ. తన యొద్దకు వచ్చి వారిని త్రోసివేసేదిలా లేదు, వారి ఆకలి తీర్చాడు, వారి అక్కర్లు తీర్చాడు. క్రైస్తవుడు గాయు జీవితంలో మనం నేర్చుకుంటున్న 3వ సంగతి, అతని ప్రేమను గురించి. అతను ఇచ్చే క్రైస్తవుడు. వింటున్నారా? ఈ వాజ్ ఏ గివింగ్ క్రిస్టియన్. ప్రైజ్ ది లార్డ్. ఇచ్చే క్రైస్తవుడు. దేవునిది దేవునికి, మనుషులది మనుషులకు. బిగబట్టేవాడు కాదండి.
మీకు తెలుసా, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటకు వస్తాడు. ఇంకెందుకు దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఆ ప్రేమ లేకపోతే నువ్వు ఇవ్వలేవు. ప్రేమ ప్రభు తన ప్రాణాన్ని ఇచ్చాడుగా. ఒకసారి మీరు ఆలోచించు. కాబట్టి ఇక్కడ గమనించండి, ఎప్పుడు కూడా ప్రేమ, లవ్ విల్ నెవర్ సీక్ సెల్ఫిష్నెస్, సెల్ఫ్ రికగ్నైజ్ అనే మాట మనం చూస్తుంటాం దేవుని బిడ్డలారా. ఎప్పుడు ప్రేమ స్వార్థాన్ని కోరుకోదు, స్వార్థం ఉండదు, డంబముగా ప్రవర్తించి అమర్యాదగా నడవదు. ఆ మాటలు మీరు తర్వాత మీరు చూడండి దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ గాయు జీవితంలో మూడవ సంగతి, ఇతడు ఇచ్చే అటువంటి క్రైస్తవుడు. ఈ వాజ్ ఏ గివింగ్ క్రిస్టియన్. ఎన్ని విషయాలు చూసాం? ఒకటి, ఈ వాజ్ ఏ గ్రోయింగ్ క్రిస్టియన్, ఈ వాజ్ ఏ వాకింగ్ క్రిస్టియన్, సత్యమును అనుసరించి నడుచుకునే వ్యక్తి. నెంబర్ థర్డ్, ఈ వాజ్ గివింగ్ క్రిస్టియన్. ఇంకొక మాట మీకు చెప్తాను. కొలస్సీ పత్రిక చూడండి దేవుని బిడ్డలారా ఒకసారి. కొలస్సీకి రాసిన పత్రిక 3వ అధ్యాయము, నేను 23 వచనాన్ని 24 చదువుతున్నాను. దయతో ఈ భాగాన్ని చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనము మరియు 24వ వచనాన్ని మీ క్షేమముల కొరకు చదువుతున్నాను. దయతో మీ భాగాన్ని చూడండి. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. విన్నారా? ఏమి చేసినను, ఏమి ఇచ్చినను అది మనస్ఫూర్తిగా, మనుషుల నిమిత్తము కాకుండా ఎలాగా, అది ప్రభువు నిమిత్తం మనస్ఫూర్తిగా చేయండి. ప్రభువును ఇచ్చేవారిగా సంతోషపెట్టేటప్పుడు సంతోషపెడతారు. కాబట్టి ఈ వాజ్ ఏ గివింగ్ క్రిస్టియన్. మీరు ఆ మాట మీరు జ్ఞాపకం చేసుకుంటే ఇక నేను ముగించాలని ఆశపడుతుంటున్నాను. మనుషుల నిమిత్తం కాదు, ఏదో మనుషులు చూస్తున్నారని. ధర్మం చేసేటప్పుడు ప్రభు క్లియర్ గా చెప్పాడు మత్తయి 6వ అధ్యాయంలో, నువ్వు ధర్మం చేయనప్పుడు కుడి చేయితో చేసేది ఎడమ చేయికి తెలియదు. మీకు చాలా డౌట్లు వస్తాయి. దానికి నేను ఇప్పుడు ఏం జవాబు చెప్పలేను. ప్రభు చెప్పాడు అంతే. మనం చేసేది పబ్లిక్ చేయడానికి కాదు. ప్రభు చూస్తున్నాడు. ఎవరు నేను చూడట్లేదేమో, ప్రభు చూస్తున్నాడు. అది మనుషుల నిమిత్తం కాక ప్రభువు నిమిత్తం చేయుడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక చివరిగా మనం అదే యోహాను పత్రికలో మనం చూస్తే ఒక మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. చూడండి దేవుని బిడ్డలారా, అక్కడ మనం ఇంకొక మాట ఏం చూస్తున్నామంటే, ఏమియో తీసుకొనక దేవునికి బయలుదేరి కనుక వారికి దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపిన ఎడల నీకు యుక్తముగా ఉండును. విన్నారా? ఈ మాటలు గమనించారా? దేవునికి, విశ్వాసికి తగినట్టుగా చేయిస్తున్నాడు. దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపిన ఎడల, దేవుని మహిమ నిమిత్తం. ఇక్కడ మనం చూస్తుంటున్న మరొక మాట ఏమిటంటే, వాళ్ళు పరదేశులు, వాళ్ళు మనవాళ్ళు కాదు. అయినా ఎలా ప్రేమ చూపించాడు గాయం. మీరు ఇంకొక మాట మీకు జ్ఞాపకం వస్తుంది. ఒకసారి కొరింథీ పత్రిక రండి, 10వ అధ్యాయం 31వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. కొరింథీ సంఘం రాస్తున్న మొదటి పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాట్ ఎవర్ యు డూ ఇట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. మీరు ఏం చేస్తున్నారో అది ప్రభు నిమిత్తం చేయాలా. మనం ఏం చేస్తున్నామో మనుషుల నిమిత్తం కాదు, ప్రభు నిమిత్తం. ఆయన దగ్గర మనకు ప్రతిఫలం ఉంది, ఆయన దగ్గర మనకు బహుమానం ఉంది, ఆయన దగ్గర మనకు మెప్పు ఉంది, ఆయన దగ్గర మనకు ఘనత ఉంది. మనుషుల నిమిత్తం కాదు, ప్రభువు నిమిత్తం మనం చేయాలి. వాట్ ఎవర్ యు డూ ఇట్ ఫర్ ద గాడ్స్ గ్లోరీ. ఆయన మహిమ కొరకు, గ్లోరీ ఆఫ్ గాడ్. ఆయన మహిమ కొరకు చేయాలి. ఏం చేసినా మనుషుల నిమిత్తం కాదు. ఈ గాయు జీవితంలో దేవుని బిడ్డలారా 4 సంగతులు. ఇతడు ఎదుగుచున్నటువంటి క్రైస్తవుడు, ఇతడు సత్యవాక్యములు అనుసరించి నడుచుకుంటున్నాడు, ఇతడు ఇచ్చే క్రైస్తవుడు, ఇతడు ప్రభు మహిమ నిమిత్తం పరదేశులైనను సొంత వారి వలె సాగనంపాడు. వాటి లైఫ్ అండి.
వింటున్నారా? ఈ మాటలు వినిచిన దేవుని సంగమా, దేవుని బిడ్డ, నువ్వు ఎప్పుడు రక్షించబడ్డావో ఒక్కసారి ఆలోచన చేసుకో. ఎదిగావా? అక్కడే ఉన్నావా? రక్షించబడిన నీవు ఎదగాలి. రెండవది, సత్యం కొరకు ఇరుకు మార్గం ఇది. దీనిలో అందరూ ప్రవేశించాలనుకుంటారు, కానీ ప్రభు చెప్పాడు ఇది ఇరుకు మార్గం, దీని కొరకు పోరాడాలి. మూడవది, నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే నీ జీవితం, చూడండి, నీ జీవితం ప్రభువు చెప్పిన ప్రకారం నువ్వు చేయాల్సిందే, అంతే. మూడవది, ఆయన జీవితం మనం ఏం చూసాం? గాయ జీవితంలో ఇచ్చే క్రైస్తవుడు, ఈ వాజ్ ఎ గివింగ్ క్రిస్టియన్ అనే మాట మనం చూసాం. వింటున్నారు దేని బిడ్డలారా? కాబట్టి ఈ రాత్రి కాలం తర్వాత మనం ఆయన ఏం చూసాం? ఆయన ప్రభు మహిమ నిమిత్తం, ప్రభు నిమిత్తం చేయాలి. ఏం చేసిన ప్రభు కొరకు, మన కొరకు కాదు. ప్రభు అన్నాడు, నా మహిమను ఇతర దేవతలకు ఇచ్చేవాడును కాను అన్నాడు. ఆయనకు ఏం చేసిన, భోజనం చేసిన, పాట పాడినా, వాక్యం చదివినా, ప్రార్థన చేసిన, పరిచర్య చేసిన, ఏమి చేసినా ఆయన మహిమ నిమిత్తం. అక్కర్లో ఉన్న వారికి అన్నం పెట్టిన, వస్త్రాలు ఇచ్చిన, ఇయ్యాలి కాబట్టి కాదు, ఏమి చేసినా అవసరతలో ఉన్న వారికి సహాయం చేసిన అది ప్రభువు నిమిత్తం. నేను ప్రభువుకు చేస్తున్నాను. ఇంకా నేను ఇక్కడ ముగిస్తున్నాను, సమయం ఎక్కువ అయిపోయింది. దేవుడి చిత్తమైతే దీని తరువాయి భాగం తర్వాత మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇంతటితో నేను ఆపేస్తున్నాను. అర్థమవుతుందా? ఉప్పు నిస్సారమైతే ప్రయోజనం లేదు. క్రైస్తవుడి జీవితంలో సాక్ష్యం లేకపోతే ప్రయోజనం లేదు. గాయు గురించిన సాక్ష్యం ఎంత అద్భుతం! ప్రార్థన పూర్వకంగా మరొకసారి చదవండి దేవుని బిడ్డలారా. గాయు అద్భుతమైన వ్యక్తి. నువ్వు అలా ఉండాలని నా ప్రభు కోరుతున్నాడు. ఇష్టపడతావా? నేను అలా ఉండడానికి తీర్మానించుకుంటున్నాను. ప్రభు, నాకు సహాయం చేయి. యు ఆస్క్ గాడ్, గాడ్ విల్ హెల్ప్ యూ డెఫినెట్లీ. తప్పకుండా ఆయన సహాయం చేస్తాడు. నువ్వు అలాగే నమ్మినట్లయితే, దేవుని నువ్వు ఆశ్రయించినట్లయితే, నీ జీవితం గాయు వలె ఉండాలి, అనేకులకు ఆశీర్వాదకరంగా, ఇతరులను ప్రభావితం చేసే లైఫ్ ని ఉండాలని అనుకుంటే నీ కుడి హస్తం పైకి చూపించు. ఈ రాత్రి నీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. ప్రేమ కలిగిన దేవా, ఎంతమంది అయితే నీ మాటలు విని విశ్వాసం ఉంచి, ఇదిగో ప్రభు, వారి హస్తాలు మీరు చూస్తున్న దేవుడు నాయన, ఒక్కసారి బిడ్డల్ని జ్ఞాపకపరచుకోండి. బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి దేవా. గాయు వలె ఒక అద్భుతమైన జీవితం జీవించుటకు సహాయం చేయండి ప్రభా. నీ కృపలో బిడ్డల్ని జ్ఞాపకపరచుకోండి. పేరు పేరు చొప్పున ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని. అవునయ్యా, క్రైస్తవుడు లోకమునకు ఉప్పు. అవునయ్యా, అలాగా బిడ్డలు బ్రతుకుటకు ఇమ్మటకు సహాయం చేయండి. ఈరోజు బిడ్డలందరినీ నీ కృపలో జ్ఞాపకపరచుకోమని మరొకసారి ప్రభు, ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన జీవము గల మాటల కొరకు స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తూ, ఇతరులు వాడిన వాక్యం దృష్టిలో ఎత్తుకుని పోకుండా అది నీరు కట్టిన తోట వల్ల ఎప్పుడు ఉబుకుచున్న నీటి ఊట వల్ల ఉండటకు సహాయం చేయండి. ప్రతి హృదయంలో ప్రతి నాటబడుటకు మీరు సహాయం ఇచ్చేమని ప్రార్థిస్తూ, దీవించి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సంరక్షణ, పోషణ, సకల దీవెనలు ఈ రాత్రికాల ఉపవాస ప్రార్థనలకు చేరవచ్చిన బిడ్డలందరికీ, ఆయా ప్రాంతాలలో ఉండి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై నేడే నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.